నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహణకు మంత్రి యానం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి, జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర, పలువురు ఎమ్మెల్యేలు స్థలాలను పరిశీలించారు. కోవూరు నియోజకవర్గంలోని ఇఫ్కో సెజ్లో స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి యానం మాట్లాడుతూ, మొదట మహానాడు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారని, కానీ విశాఖ పరిసర ప్రాంతాలలో ప్రధానమంత్రి పలు ప్రారంభ కార్యక్రమాలు ఉండడంతో నెల్లూరులో నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేశారన్నారు. మహానాడు నిర్వహణకు దాదాపుగా సుమారు 500 ఎకరాల స్థలం అవసరమని, ఇందుకు సంబంధించి కోవూరు నియోజకవర్గంతో పాటు నెల్లూరు సిటీ, రూరల్ ప్రాంతాలలో పలు స్థలాలను పరిశీలించామన్నారు. పరిశీలించిన స్థలాలను రేపు ప్రత్యేక బృందం సందర్శించి తుది నివేదిక ముఖ్యమంత్రికి అందజేస్తారన్నారు. 3 రోజుల పాటు జరిగే మహానాడుకు 5 లక్షల మంది పట్టే బహిరంగ సభ, 8,000 వాహనాలు నిలిపే పార్కింగ్, భద్రతా చర్యలు వంటివి సరిపడేలా ఇక్కడ బస చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కావ్య కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, పలువురు కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం అనేక దశాబ్దాలుగా జరుగుతూ ఈరోజు నెల్లూరు జిల్లాలో జరిగేదానికి, కార్యక్రమాలను నిర్వహించడానికి అవసరమైన స్థల పరిశీలనకు కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి, అలాగే జోనల్ కోఆర్డినేటర్ గారు, మన పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు రవిచంద్ర యాదవ్ గారు, జిల్లాలోని శాసనసభ్యులు అందరం కలిసి ఇక్కడికి వచ్చాము. ఈరోజు ఇది 2వ స్థలం చూడటం. ఈ 2 స్థలాల తర్వాత మరిన్ని స్థలాలు కూడా చూసిన తర్వాత రేపు కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ నాయకులు, పెద్దలందరూ కూడా వస్తారు. వారు కూడా సమీక్షించుకున్న తర్వాత నిర్ణయం చేయడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం 2026 మహానాడు మే 28న జరిగేటువంటి ఈ కార్యక్రమం మొదటగా శ్రీకాకుళం జిల్లాలో జరపాలని, దానికి గడిచిన 2 మాసాలుగా నిర్ణయం తీసుకుని ఏర్పాట్లన్నీ కూడా చేసేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. కానీ మనకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం, విజయనగరం ప్రాంతాలకు వారు వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈనాడు మనకున్నటువంటి విజయనగరం ప్రాంతంలో విశాఖపట్నానికి మధ్య జరిగేటువంటి అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభం ఒకటి, అంతర్జాతీయంగా గూగుల్ సెంటర్స్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి గౌరవ ప్రధానమంత్రి గారు, వారితోటి కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి గారు అందరూ కూడా విశాఖపట్నం, విజయనగరం ఆ ప్రాంతాలకు రావడం జరుగుతుంది. అతిపెద్ద కార్యక్రమం పారిశ్రామిక అభివృద్ధి, అంతర్జాతీయ విమానాశ్రయాలను ప్రారంభించడం. కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ చేస్తూ ఉన్నాం. మొదలైన పనులు కూడా, చాలా పనులు పూర్తయి ప్రారంభోత్సవాలు కూడా జరుగుతాయి. ఈ సందర్భంలో మహానాడు కార్యక్రమం విజయనగరం, శ్రీకాకుళం మధ్య దీన్ని ఏర్పాటు చేసేటట్లయితే కొంత ఆ కార్యక్రమాలకి ఈ కార్యక్రమాలకి మధ్య కొంత పరిశీలన చేయడం ముందు అన్ని స్థలాలు ఆమోదయోగ్యంగా ఉండి స్థలం కుదిరితే అట్లాగే ఆలోచన చేద్దామని చెప్పి ముందుగా నిన్ననే వారు ఆదేశాలు ఇచ్చి మమ్మల్ని ఇక్కడికి పంపడం జరిగింది. పార్లమెంట్ సభ్యులు, స్థానిక శాసనసభ్యులు, కోవూరు శాసనసభ్యులు, అలాగే ఇక్కడ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు అందరితోటి, పార్లమెంట్ సభ్యులతో ఇక్కడికి వచ్చాం. 2 స్థలాలు ఇక్కడ చూడడం జరిగింది. ఈ స్థలాలన్నీ కూడా ఈ ఏర్పాట్లు చేయడానికి కొంతవరకు ఉపయోగపడతాయి అనేటువంటి ఆలోచన వచ్చినటువంటి వాళ్ళందరికీ ఉంది. ఇంకా దానికి స్పెషలైజ్డ్ టీం ఉంది. ఆ టీం కూడా రేపు వస్తుంది. ఈలోగా ఇంకొక 2-3 స్థలాలు మేము చూడాల్సినవి ఉన్నాయి. నెల్లూరు సిటీకి దగ్గరలో ఉన్నటువంటి స్థలాలు, నెల్లూరు రూరల్లో ఉన్నటువంటి స్థలాలను కూడా చూసిన తర్వాత రేపు అన్నీ కూడా ఇవాళ సాయంత్రానికి చూసిన ప్రతి స్థలం యొక్క సర్వే మ్యాప్ని, నేషనల్ హైవే, రైల్వే లైన్స్కి దగ్గరగా ఏ ప్రాంతాలు ఉన్నాయి, ఎంతెంత దూరంలో ఉన్నాయి,
ఎంత విస్తీర్ణం మాకు అవైలబిలిటీ ఉంది, ఇవన్నీ కూడా మేము పార్టీ కేంద్ర కార్యాలయానికి నివేదిస్తాం. రేపు వచ్చే టీం అన్నీ స్టడీ చేసుకొని వచ్చి ఇక్కడ పెద్దలందరితో మాట్లాడి తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాక ఇవాళ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నారా లోకేష్ గారి ఆలోచన మేరకు మహానాడు స్థలాన్ని పూర్తిగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఈ మహానాడు కార్యక్రమంలో మాకు కావాల్సిన స్థలాలు దొరుకుతాయా అనేటువంటి దానిలో కేవలం ఒక మహానాడు సభా ప్రాంగణం ఏర్పాటు చేయడానికే దాదాపు 100 ఎకరాల స్థలం కావాలి. ప్రతిరోజు 25,000 మంది డెలిగేట్స్ రావడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 25,000 మంది 2 రోజుల పాటు ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక్కడే ఉంటుంది కాబట్టి విశాలమైనటువంటి స్థల సేకరణ కావాలనేది, అందరికీ పూర్తి భద్రత కలిగినటువంటి ప్రాంతం కూడా కావాలనేటువంటిది ఇవాళ మా అందరి యొక్క ఆలోచన. అలాగే సెక్యూరిటీ పరంగా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా చూడాలి. దీనితో పాటు 3వ రోజు భారీ బహిరంగ సభ, కనీసం 5 లక్షల మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతోటి స్వర్గీయ ఎన్టీఆర్ జన్మదినం రోజున ఎన్టీఆర్ గారి అభిమానులతోటి అతిపెద్ద బహిరంగ సభని జరిపేటువంటి ప్రాంతం కూడా కావాలి. 5 లక్షల మంది పట్టేటువంటి ఈ యొక్క ప్రాంగణం దాదాపు 100-150 ఎకరాల విశాలమైన స్థలం ఉండాలి. అది కూడా పక్కనే ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ స్థలాన్ని సేకరించి చూడడంలో అన్ని విధాలుగా కూడా జాగ్రత్తలు తీసుకుంటుంది. దాదాపుగా 3వ రోజు మీటింగ్కి, బహిరంగ సభకి వచ్చేటువంటి పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు 5-6 లక్షల మంది ఉంటారు. దాదాపు 6,000 నుంచి 8,000 బస్సులే వస్తాయి. ఇక కార్లు, మోటార్ వాహనాలు, మోటార్ బైకులు, అలాగే వ్యాన్లు, ఇవన్నీ కూడా వేల సంఖ్యలోనే ఉంటాయి. వీటన్నిటికీ పార్కింగ్ స్థలం కూడా కావాలి. కనీసం ఈ యొక్క మహానాడు జరగాలి అని అంటే ఒక ప్రాంతమైనా, 2 ప్రాంతాలైనా, 2-3 బిట్లుగా అయినా దాదాపుగా 500 ఎకరాల ఏరియా మాకు అవసరమవుతుంది. దానికి తగ్గట్టుగానే మేము స్థలాల్ని ఇవాళ చూడడం జరుగుతుంది. ఈ పరిశీలన జరుగుతూ ఉంది. ఇంకా ఇవాళ సాయంత్రం వరకు కూడా అన్ని ఏర్పాట్లకు సంబంధించి చూడడం జరుగుతుంది. వచ్చేటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు, శాసనసభ్యులు, అనేక మంది పెద్దలు వస్తారు. వారందరికీ కూడా అకామిడేషన్ కూడా 3 రోజుల పాటు ఇక్కడే ఇవ్వాల్సి ఉంటుంది. అకామిడేషన్ ఇవ్వడానికి ఏం చేయాలనేది కూడా, ఎక్కడ దగ్గరగా ఏమేమి ఉన్నాయనేది కూడా మేము మరొక కమిటీ ద్వారా దాన్ని కూడా పరిశీలన చేసి పార్టీకి నివేదిక పంపిస్తాం. 54 ఏళ్ల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు మనం ప్రతి సంవత్సరం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా మహానాడు జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈసారి కూడా మహానాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకుడు నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మనం నెల్లూరు జిల్లాలో మహానాడు జరుపుకోబోతున్నాం. అందుకు ఇక్కడికి మంత్రివర్యులు, ఎంపీ గారు, అలాగే స్థానిక శాసనసభ్యులందరూ, జిల్లా అధ్యక్షులు, అలాగే మిగతా పార్టీకి సంబంధించిన పెద్దలు అందరూ కూడా ఇక్కడికి చేయడం జరిగింది. మనకి ఇక్కడ కోవూరు కాన్స్టిట్యున్సీలో ఒక 2 స్థలాలు మనం చూడడం జరిగింది. ఒకటి ఈ ప్రాసెస్లో ఈ సంవత్సరంలో చూసాం. అలాగే ఏపీఐసి ప్లాన్స్ కూడా చూడడం జరిగింది. అన్ని పార్కింగ్ కానీ, అలాగే ఇంతకుముందు అక్కడ ఇస్తమా జరిగిన స్థలాలు కూడా పరిశీలించడం జరిగింది. పార్కింగ్కి, అలాగే సభలకి అన్నిటికీ కలిపి ఇప్పుడే మంత్రివర్యులు చెప్పినట్టు సుమారు 500 ఎకరాలు కావాల్సి ఉంటుంది. సో అదంతా కూడా పార్టీ పెద్దలు దాని మీద నిర్ణయం తీసుకుంటారు. మన కాన్స్టిట్యున్సీలో 2 స్థలాలు చూపించాం. అలాగే మిగతా కాన్స్టిట్యున్సీలో కూడా స్థలాలు చూస్తున్నారు. అది రేపు సాయంత్రానికి కానీ, ఎల్లుండి కానీ పార్టీ పెద్దలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు స్థలం ఒకసారి డిసైడ్ చేసిన తర్వాత మిగతా పనులన్నీ కూడా మొదలు పెడతాం. ఎందుకంటే మహానాడు దగ్గరలో ఉంది. రాబోయే రోజుల్లో కోవూరు కాన్స్టిట్యున్సీ హ్యాపెనింగ్ కాన్స్టిట్యున్సీ అని మనకందరికీ తెలుసు. ఎన్నో పరిశ్రమలు ఆల్రెడీ వచ్చాయి. ఈ మహానాడుతో ఇంకా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వస్తారు కాబట్టి ఇంకా అభివృద్ధి పదంలో కోవూరు కాన్స్టిట్యున్సీ వెళ్తుంది అని చెప్పి, ఒకవేళ కోవూరులో కానీ డిసైడ్ చేస్తే
అది మా అదృష్టంగా భావించి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మహానాడిని జిల్లా నాయకులందరితో కలిపి జరుపుతామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రతి ఏటా తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి మే 28వ తారీఖు మహనీయులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం శ్రీకాకుళం జిల్లా నుంచి మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించాలని మొదటగా పార్టీ ఆలోచన చేశారు. తిరిగి నిన్నటి రోజున నెల్లూరులో మహానాడు కార్యక్రమాన్ని చేయాలనేటువంటి ఆలోచన పార్టీ చేయడం, పెద్దలందరికీ, మంత్రులకు, పార్లమెంటు సభ్యులకు, శాసనసభ్యులకి అందరితో మాట్లాడి నెల్లూరు నుంచి మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించేదానికి స్థలాల పరిశీలన చేసేందుకు ఈరోజు అందరం కూడా కోవూరు నియోజకవర్గంలో 2 సైట్లు చూడడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు పట్టణం, నెల్లూరు రూరల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా స్థల పరిశీలన చేశాక రేపటి రోజున పార్టీ కేంద్ర కమిటీ నుంచి టీమ్స్ వస్తారు. వాళ్ళందరూ చూసుకున్నాక ఆదివారం రోజుకి మహానాడు కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహిస్తామనేటువంటిది పార్టీ నుంచి అధికారికంగా ఒక నిర్ణయం తెలియజేస్తాం. ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాం. పార్టీ స్థాపించాక నెల్లూరు జిల్లాకు మొట్టమొదటిసారి మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి అవకాశం పార్టీ కల్పించడం, ఇది తెలుగుదేశం నెల్లూరు జిల్లా పార్టీకి ఒక అదృష్టం. అందరూ సమిష్టిగా మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరూ కూడా ఒక బాధ్యతగా దీన్ని పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.